హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ టు రెడీ రైడ్స్. నేనైతే కొలుక్కుమలై జీప్ సఫర్ని ఫుల్గా ఎంజాయ్ చేసిన. సన్ రైజ్ కానీ ఆ వ్యూ కానీ సూపర్గా ఉంది అసలు. మొత్తం ఎంజాయ్ చేసి కిందికి వచ్చినాక క్యాంపింగ్లో నుంచి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని 11:30 కల్లా బైక్ మీద కట్టేసుకొని రైడింగ్ స్టార్ట్ చేసిన. రిటర్న్ రైడింగ్ హోమ్కి. ఈసారి అయితే నేను మదనపల్లి రూట్లో నుంచి కడపకి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళడానికి. సో లొకేషన్ బాగుంది, ఒక సైడ్కి ఆపుకున్నాను. ఇక్కడ మన బైక్ ఆపం లేదు, అంత ఆ పక్కన నిలబడుకొని చూస్తున్న ఒక ఫారినర్, వాళ్ళ పక్కన ఇంకో 2-3 ఉన్నారు. నేను బైక్ ఆపగానే నన్ను చూసేసి వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేసేసారు. లొకేషన్ ఎలా ఉందో చూడడానికి. లోపల లొకేషన్ అయితే చూడడానికి సూపర్గా ఉంది. మొత్తం టీ ఎస్టేట్, వెనకాల బ్యాక్గ్రౌండ్ వాటర్. ఈ వాటర్ మనకి క్యాంపింగ్ సైట్లో నుంచి కనిపించింది. ఆ ఆపోజిట్లో ఉన్న మౌంటైన్స్ దగ్గరే నా క్యాంపింగ్ అయితే ఉండేది మనకి. లొకేషన్ అయితే సూపర్గా ఉంది అసలు. టీ ఎస్టేట్లో తిరుగుతుంటే కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను ఇక్కడ. మనం అయితే ఈసారి తక్కువ తీసుకున్నాం. ఇంకా అలా టీ ఎస్టేట్లో కాసేపు అలా తిరుగుతున్నాను. నేను ఈ వీడియో వచ్చేసి నా దగ్గర ఈజీగో ఎక్స్ అని ఒక గింబాల్ ఉందన్నమాట. దానికి మొబైల్ ఫిక్స్ చేసి ఆ హెల్మెట్ని ఆబ్జెక్ట్ లాగా మార్క్ చేసేసి రాక్ మీద పెట్టేశాను. సో అప్పుడు నేను ఆ టీ ఎస్టేట్లో ఎక్కడ తిరిగినా కానీ అది ఆ హెల్మెట్తో నన్ను ట్రాక్ చేస్తుంది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అసలు. టీ ఎస్టేట్, వాటర్, దాని వెనకాల మౌంటైన్స్. ఏదో ఒకసారి పర్మిషన్ తీసుకున్నాను ఇలాగలా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు. ఈసారి మాత్రం ఖచ్చితంగా టీ ఎస్టేట్లో వాటర్ ఉండే లొకేషన్లో ఖచ్చితంగా ఈసారి క్యాంపింగ్ చేసుకోవాలి. సూపర్ ఉంటుంది అసలు. నైట్ అవుట్ చేయాలి ఖచ్చితంగా అక్కడ. మ్యాంగో స్లైస్ అయితే బాగానే ఉంది. ఇది తిరుపతి టు చిత్తూరు వెళ్ళే టోల్గేట్ ఉంది కదా మధ్యలో, దానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది కూడా ఆల్రెడీ వీడియోలో వస్తుంది చూడండి. నా ప్రీవియస్ వీడియోలో పెడతాను. బాగానే ఉంది టేస్ట్. ఇంకా ఎలాగో ఆకాం కాబట్టి ఫుడ్ తినేద్దాం అని చెప్పేసి నూడిల్స్ అయితే తిన్నాను. 80 రూపీస్ పడింది ఎగ్ నూడిల్స్. ఫస్ట్ ఉంది టేస్ట్ అయితే. ఇంకోసారి తినకూడదు అనుకున్నా ఇక్కడ. ఎలాగోలా నూడిల్స్ తినేసి మళ్ళీ ఇంకా రిటర్న్ రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఎప్పుడైనా లారీని ఓవర్టేక్ చేసేటప్పుడు ఇన్సైడ్ అంటే టర్నింగ్లో ఇన్సైడ్ నుంచి అసలు ఓవర్టేక్ చేయదు. చాలా రిస్క్ అసలు, డేంజర్ కూడా. అండ్ ఈ లారీ వాడు మాత్రం వెళ్తున్నాడు సూపర్ ఫాస్ట్గా వెళ్తున్నాడు. కనీసం అంత హారం కొట్టినా కనీసం నాకు కొంచెం సైడ్ ఇచ్చినా నేను వెళ్ళిపోయేవాడిని. కానీ అక్కడ అసలు కుదరట్లేదు, టర్నింగ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ కేరళ డ్రైవింగ్ అసలు మనం అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అక్కడ వెళ్ళాలంటే. అండ్ ఇది వచ్చేసి చాలా డేంజరస్ రోడ్డు.
ఇది వచ్చేసి మనకి తెని నుండి సూర్యనెల్లి కొలుక్కుమలై రోడ్డు దగ్గర వస్తుంది. ఇది మధ్యలో మనకి ఘాట్ రోడ్డు. ఇది చాలా రిస్క్ రోడ్డు. అసలు ఆల్రెడీ చాలా వెహికల్స్ పడిపోయినట్టున్నాయి. అది సైడ్కి ఉన్న ఫెన్సింగ్ మొత్తం విరిగిపోయింది. సో ఘాట్ రోడ్లో వెళ్ళి జస్ట్ ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసి మళ్ళీ రిటర్న్ హోమ్కి అయితే స్టార్ట్ అయినాం. వరస్ట్ రూమ్ అసలు. హాట్ వాటర్ సరిగ్గా లేవు. హీటర్ ఇచ్చిండు పెట్టుకోమని చెప్పి, వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. సాకెట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఫుల్ దోమలు ఉన్నాయి. దరిద్రమైన రూమ్ అసలు. చలికి గడ్డగట్టుకుపోయేటట్టున్నాను. కాఫీ తాగడం నిన్న ఫ్రెండ్స్ చూస్తాను. ఒక్క కాఫీ షాప్ కూడా కనపడట్లేదు. ఇంకా కాఫీ షాప్ కనపడకుండా డైరెక్ట్ టిఫినే. ఫస్ట్ వడ సాంబార్ చట్నీతో ట్రై చేసిన. ఇంకో దోశ చెప్పిన. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటుంది తమిళనాడులో. సాంబార్ అయితే అదిరిపోయింది. వడలేకి అండ్ దోశలేకి మొత్తం సాంబార్ తినేసిన. ఎంతైనా తమిళనాడులో సాంబార్ సూపర్ ఉంటుంది. అండ్ లాస్ట్ పెట్రోల్ బంక్ ఆఫ్ తమిళనాడు అండ్ కుప్పం బార్డర్. సో ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకొని టైర్స్ అన్నీ చెక్ చేసుకుంటాను. ఏమైనా పంచర్స్ ఉన్నాయా, ఏమన్నా రాళ్ళు ఇరుక్కున్నాయా, ఏమన్నా ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉన్నాయని, ఇంజన్ దగ్గర ఏమన్నా ఉందో, ఏమైనా పడిపోయినా అని చెక్ చేసుకుంటున్నా. అండ్ బ్యాక్ టైర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాం. సైడ్స్కి అయితే నల్లగా అయిపోయింది. మనం ఎక్కువ లీన్ చేసాం కాబట్టి టర్నింగ్స్లో. బైక్ అయితే కండిషన్ అంతా బాగుంది. ఎయిర్ ప్రెషర్ కరెక్ట్ ఉంది. మళ్ళీ స్టార్ట్ అయిపోవాల్సిందే. అసలు అంకుల్ అయితే ప్రో డ్రైవర్. ఆ స్కూటీకి ఎట్లా తోలుతున్నాడు, అసలు ఎట్లా లాగుతాడు ఆ స్కూటీ. తోడుతున్నాడు సందుల్లో ఎట్టంటే వెళ్ళిపోతానే ఉన్నాడు. అసలు నేను కూడా అందుకోలేకుండా అంకుల్ ఎంత ఫాస్ట్గా వెళ్తాను. త్వర బండి ఏదైనా కానీ ఎంతైనా ఎక్స్పీరియన్స్ అండ్ లొకాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రైవర్. మదనపల్లి క్రాస్ చేసుకుని వెళ్తుంటే మనకైతే హైవేలో హిమాలయన్ 450 కనిపించింది. నువ్వు 120 స్పీడ్లో వెళ్తున్నాడు, నేనే 120 స్పీడ్లో వెళ్తాను. అంటే ఒకసారి బైక్ గురించి మాట్లాడదామని ఆపుదాం అనుకున్నా, కానీ వెళ్తున్నాడు అసలు దొరకలేకుండా కాలు గీరుకున్నాడు, వెళ్తున్నాడు. ఫైనల్ అయితే దొరికిందో. బైక్ అయితే సూపర్ ఉంది బ్రో అని చెప్పిన. అసలు ఏం అర్థం ఏమో మళ్ళీ సర్వగా వెళ్ళిపోయాడు. అసలు చెప్పింది అర్థమైందో లేదో మరి. సో కంటిన్యూగా 300 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసినాం. ఫుల్గా ఆకలేస్తుంది. ఇదేదో మదనపల్లి నుంచి కడపకి వెళ్ళే రూట్లో చేరిక ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. చూద్దాం ఒకసారి. స్పెషల్ బిర్యానీ ఉందా? అది తీసుకో. స్పెషల్ పిన్లెస్ కదా, బోన్లెస్. స్పెషల్ బిర్యానీ బోన్లెస్ ఒకటి కదా? ఓకే, బోన్లెస్ బిర్యానీ. అసలు ఫ్లేవరే లేదు. జస్ట్ ప్లెయిన్ బిర్యానీ రెస్టారెంట్ అన్నట్టు. నేను ఊరికే బండి ఆపి
టైర్ ప్రెషర్ ఎంత ఉందో చెక్ చేసుకొని టైర్కి గాలి కొట్టేశాను. అదే పనికి ఒక బ్రో క్రాస్ చేసుకొని వెళ్ళాడు. మళ్ళీ అదే పని వెనక్కి తిరుక్కొని వచ్చి మరి అడుగుతాడు, బ్రో ఏమైనా ప్రాబ్లం అయినా హెల్ప్ చేయాలా అని. కడప అంటే ఆ మాత్రం ఉంటుంది. కడపలో ఎంటర్ కానీ అందరికి హెల్పింగ్ చేస్తారు ఎక్కువ. అనుకుంటారు కానీ బయట కడపలో వాళ్ళు ఇచ్చినంత మర్యాద ఎవరు ఇస్తారు? వాళ్ళు ఇచ్చినంత బాగా ఎవరు తీసుకోవాలి. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? ఏందిరా రోడ్డుగా బండి గుర్రం పోయిన తూగుతాంది. ఎన్నడు రోడ్డురా సింగిల్గా వచ్చినారా? కనీసం బైక్లో అమ్మాయిని ఎక్కించుకోవాలి. బండి గుర్రం తగ్గినట్టు దూకితే అప్పుడు రకం పక్కన వచ్చి ఉండే పిర్రెలు 600 కిలోమీటర్ల నుంచి బావి పెట్టుకొని మళ్ళీ గుర్రం దూసుకుంటా ఏముంటుంది చెప్పు. కొంచెం వస్తా వారిని డేంజరస్ దీనికి లాస్ట్ లారీని దూకు పడిపోయింది. Bike is not important technology. Bike is not. Thanks for watching and subscribe to Ready Rides.